మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని బోడుపల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ వంగరి సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలనే సంకల్పంతో స్వామివారికి అభిషేకాలు మరియు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఆ హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నాయకుడి పట్ల ఉన్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు బోడుప్పల్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం. అనారోగ్యంతో బాగాలేనప్పటికీ అపోలో హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి డాక్టర్ల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల పాటు రెస్ట్ ఉండాలని చెప్పి కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. మేము బోడుప్పల్ జనసేన పార్టీ తరఫు నుండి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి కులదైవమైనటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి జనకుల గోత్రం మీద కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పేరు మీద అర్చన చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అతి తొందరగా కోలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా మంచి సేవ చేయాలని చెప్పి కూడా ఆ హనుమంతుడిని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వాగతం. అపర చాణక్యుడు, నవ్యాంధ్ర నిర్దేశకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు తన పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన ఆయన తన అద్భుతమైన విజన్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను స్వీకరించారు. రాజధాని అమరావతి నిర్మాణం మరియు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా